వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025కు సంబంధించి నిన్న యుఏఈ వేదికగా ఆక్షన్ అయితే మొదలైంది. 2 రోజులు ఈ ఆక్షన్ జరగనుంది. ఆదివారం అలాగే ఇవాళ సోమవారం ఈ 2 రోజులు కూడా ఆక్షన్ జరగనుంది. సో నిన్న అందరూ ఊహించినట్టుగానే దాదాపు ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఫస్ట్ డేనే చాలా మంచి ప్లేయర్లు రావడం, వాళ్ళకి చాలా హ్యూజ్ ప్రైజ్ రావడం అనేది దాదాపు అందరూ ఊహించినట్టుగానే జరిగింది. కాకపోతే అంచనాలకి కాస్త ఇంకొక మెట్టు 2 మెట్లు ఎక్కువే ప్రైజ్ అయితే దక్కింది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రిషబ్ పంత్ గురించి. రిషబ్ పంత్కి ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే ఏ ప్లేయరు కని విని ఎరుగని ఒక రికార్డు ప్రైజ్ అయితే వచ్చింది. మినీ ఆక్షన్లో హ్యూజ్ ప్రైజులు రావడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్లేయర్లు తక్కువ ఉంటారు, పర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మినీ ఆక్షన్స్లో హ్యూజ్ అమౌంట్ వస్తుంది. అలాగనే గతంలో మిచెల్ స్టార్కి అలాగే 24.75 crores అయితే తనకు వచ్చాయి. సో ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్దలు కొడుతూ అంతకుముందు ఎందుకు ఇదే మెగా ఆక్షన్లో శ్రేయస్ అయ్యర్కి కూడా 26.75 crores అయితే ఈ మెగా ఆక్షన్లోనే తనకి వచ్చింది. మిచెల్ స్టార్క్ రికార్డుని తన బద్దలు కొడితే అయ్యర్ రికార్డుని రిషబ్ పంత్ అప్పటికప్పుడే బద్దలు కొట్టేశాడు. 27 కోట్లు పెట్టి లక్నో సూపర్ జైంట్స్ అయితే రిషబ్ పంత్ని కొనుగోలు చేసింది. ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఎందుకు వచ్చాడు, ఢిల్లీ ఎందుకు వదిలిపెట్టుకుంది, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మాత్రం రిషబ్ పంత్ మెగా ఆక్షన్లో ఉండడం అనేది ఖచ్చితంగా అతను ఒక హాట్ కేక్ లాగానే ఉంటాడు. ఎందుకంటే ఏ ఫ్రాంచైజీ అయినా రిషబ్ పంత్ లాంటి ఒక ప్లేయర్ తమ టీంలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలడు, వికెట్ కీపింగ్ సూపర్గా చేయగలడు, అలాగే కెప్టెన్సీ చేసే ఎబిలిటీ ఉంది. సో 3 క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్న ప్లేయర్. ఇండియన్ క్రికెట్లో ధోని తర్వాత ధోని అంత తోడు అవుతాడనే అతనిపైన ఎక్స్పెక్టేషన్ ఉంటున్నాయి. సో అలాంటి ప్లేయర్ని ఎవరైనా ఆప్షన్లు ఎందుకు వదులుకుంటారు? సో లక్నో పంత్కి అంత రేట్ ఎందుకు పెట్టిందనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, గతంలో వాళ్ళకి 3 సీజన్లలో కేఎల్ రాహుల్ ఒక స్టార్ ఇండియన్ క్రికెటర్ కెప్టెన్సీ చేసి వికెట్ కీపింగ్ కూడా చేసి మంచి బ్యాటింగ్ చేసే ప్లేయర్ని వదిలిపెట్టుకున్నారు. సో ఆ 3 క్వాలిటీస్ ఉన్న కేఎల్ రాహుల్ లాంటి ఒక ప్లేయర్ని భర్తీ చేసే ఒక ప్లేయర్ ఎవరంటే ఖచ్చితంగా అది రిషబ్ పంత్ అని ఎవరైనా చెప్పొచ్చు. సో అందుకనే రిషబ్ పంత్ పైన అంత అమౌంట్ పెట్టడానికి కూడా ఎల్ఎస్జీ వెనకాడలేదు. పైగా ఆర్టీఎం కూడా వాడేందుకు ఢిల్లీ ముందుకు వచ్చినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసే దాదాపు సరే ఒక 25 కోట్లు చెప్తారేమో గోయంకా ఎల్ఎస్జీ ఓనరు. కాకపోతే ఆయన ఏకంగా 27 కోట్లు ఇస్తాం పంత్కి అని చెప్పేసేసరికి ఇంకా ఢిల్లీ కూడా డ్రాప్ అయిపోయింది. అంత పెద్ద అమౌంట్ పెట్టి ఢిల్లీ కొనేంత వాళ్ళ దగ్గర పర్సులో డబ్బులు లేవు. అంత అమౌంట్ రిషబ్ పంత్కే పెడితే మిగతా టీం కొనేంత పర్సు డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. సో అందుకనే ఎల్ఎస్జీ ఒక స్మార్ట్ బై అనుకోవచ్చు, కరెక్ట్గా అక్కడ ఒక రోల్ ప్లే చేసింది. పంత్ని వాళ్ళ టీంలోకి రావడానికి 27 కోట్లు అని చెప్పేసరికి అందరు షాక్ అయిపోయారు మిగతా ఫ్రాంచైజీలన్నీ. సో ఓవరాల్గా ఎల్ఎస్జీ ఏమైతే అనుకుందో రిషబ్ పంత్ని తీసుకోవాలని అది మాత్రం సాధించింది. కాస్త అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంది. పంత్ని అయితే వాళ్ళు తీసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు పంత్ తీసుకోవాలి. పంత్కి 27 కోట్లు రావడం బాగానే ఉంది, ఎల్ఎస్జీలోకి వెళ్ళడం బాగానే ఉంది, వాళ్ళకు ఒక కెప్టెన్ దొరికినట్టే పంత్ రూపంలో, ఇదంతా బాగానే ఉంది. కానీ అయినా కూడా రిషబ్ పంత్ ఫ్యాన్స్కి అయితే ఒక భయం ఉంది. అదేంటంటే రెస్పెక్ట్. ఎల్ఎస్జీ ఓనర్ ప్లేయర్స్తో ఆ టీం కెప్టెన్స్తో మాట్లాడే విధానం కానీ ఆ టీం ప్లేయర్స్తో వ్యవహరించే తీరు కానీ చాలా వివాదాస్పదమైంది. గతంలో కేఎల్ రాహుల్ విషయంలో, అంతకుముందు మహేంద్ర సింగ్ ధోని విషయంలో కూడా ఇదే ఇష్యూ నడిచింది. గతంలో రైజింగ్ పూణే ఆ టీం ఉన్నప్పుడు ఈయనే ఓనరు, గోయంకానే ఓనర్. అప్పుడు కూడా ఫస్ట్ సీజన్లో ఫెయిల్ అయ్యేసరికి ధోనిని డ్రాప్ చేసేసి స్టీవ్ స్మిత్ని కెప్టెన్ చేశాడు. సో ఇలా ఒక ఇండియన్ ప్లేయర్లతో సరైన బాండింగ్ లేకపోవడం కానీ, వాళ్ళతో కాస్త రూడ్గా బిహేవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆయా ప్లేయర్ల ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా హర్ట్ చేస్తాయి వాళ్ళని. సో ఇప్పుడు పంత్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయంలో భయపడుతున్నారు. ఒకవేళ ఎల్ఎస్జీ అనుకున్నది సక్సెస్ అయితే, అంటే వాళ్ళు కప్పు కొడితే ఓకే, లేదు అటు ఇటు అయితే మాత్రం పంత్తో కూడా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో గోయంకా, ఆయన ఇదే రకంగా బిహేవ్ చేస్తే ఎలా అనే ఒక భయం మాత్రం ఫ్యాన్స్లో ఉంది. సరే అది గ్రౌండ్లో జరుగుతుందా, గ్రౌండ్ బయట జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే మాత్రం ఏ ప్లేయర్ ప్రస్తుతం ఉన్న ఇండియన్ క్రికెట్లో, క్రికెట్ ఇక్కడ ఒక నార్మల్ గేమ్ కాదు, క్రికెట్ అనేది ఒక ఎమోషన్, అది ఒక రిలీజియన్ని మించిపోయింది అనే దాని నుండి అయితే మన ఇండియాలో ఉంది. సో గేమ్ అలా ఉన్నప్పుడు ప్లేయర్స్ కూడా ఆ స్టార్డమ్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది డెమీ గాడ్స్గా భావిస్తారు క్రికెటర్లని. సో అలాంటి ప్లేయర్లని గ్రౌండ్లో నిలబెట్టి కోపంగా మాట్లాడడం, సరే డబ్బులు ఇస్తున్నాం కదా అని వాళ్ళతో రూడ్గా మాట్లాడడం అనేది ఎవరు కూడా ప్లేయర్లు తీసుకోలేరు, ప్లేయర్కు ఉన్న ఫ్యాన్స్ కూడా తీసుకోవడం చాలా కష్టం. సో ఇదొక్క విషయంలో మాత్రం పంత్ ఫ్యాన్స్ అయితే వరి అవుతున్నారు. ఖచ్చితంగా చూడాలి మరి అది ఖచ్చితంగా అందరి విషయంలో జరిగిద్దా జరగదా అనే విషయం పక్కన పెడితే, ఆయన ఓనర్గా ఉన్న 2 సార్లు కూడా ఇలానే జరిగింది. సో అందుకనే ఫ్యాన్స్ కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపైనే డబ్బులైతే ఇచ్చాడు, మరి తర్వాత మాటలు కూడా అంటాడేమో అనే కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి.
సో అది జరిగిద్దా జరగదా అనే విషయం పక్కన పెడితే మాత్రం ఈ భయం అయితే ఒకటి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.